ఓం శాంతి. ఇది ఏప్రిల్ మాసము. ఏప్రిల్ మాసంలో మధుబన్ నుండి వచ్చినటువంటి పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు. మరి ఈరోజు గుల్జార్ దాది యొక్క క్లాస్ని మనం ఈ అమృత వచనాల ద్వారా వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క అంశం ఏంటంటే बाप, टीचर और सद्गुरु के संबंध की अनुभूतियाँ और उससे प्राप्तियाँ. తండ్రి, టీచర్ మరియు సద్గురువు యొక్క సంబంధంలో అనుభూతులు మరియు వాటితో ప్రాప్తులేంటి అనేటువంటిది రోజు విందాము. ఇది గుల్జార్ దాది గారు 2006వ సంవత్సరంలో చెప్పినటువంటి మహావాక్యాలు, అమూల్యమైనటువంటి అమృత వచనాలు. సభీ బ్రాహ్మణోं का జన్మ స్థాన్ మధుబన్ హై. అందరి బ్రాహ్మణుల యొక్క జన్మస్థానము మధుబన్ ఉంది. అవునా? మనందరి యొక్క జన్మస్థానము మధుబన్. మధుబన్ హీ ఆప్కా పర్మనెంట్ అడ్రస్ హై. మధుబనమే మనందరి యొక్క పర్మనెంట్ అడ్రస్. मधुबन शब्द याद आते ही वैराग्य और मिठास का अनुभव होने लगता है. మధువనము అనేటువంటి శబ్దము గుర్తు రాగానే విశేషంగా ఏమనిపిస్తుంది మీ మనసులో? వైరాగ్యము మరియు మధురత యొక్క అనుభవము కలుగుతుంది. అవునా? మధువనము, మధువు అనంటే మాధుర్యము, తేనె. ఈ నెల మనము అవ్యక్త ఇషారాలో వింటున్నాము. మధురత గుణము అంటే తేనె లాంటిది. సో మధురతను గుర్తొస్తుంది. వనము అంటే అడవి అని అంటేనే వైరాగ్యము. రెండు మనసు లోపల కలుగుతాయి. అవునా? మధురత మరియు వైరాగ్యం యొక్క గుణాలు. యహా ऐसे माया आती नहीं, आई तो भी हम उसके वश नहीं रहते. जल्दी माया जीत बन जाते हैं क्योंकि यह वायुमंडल का सहयोग है. దాది ఏమంటున్నారు గుల్జార్ దాది? ఇక్కడ మాయ మొట్టమొదటి విషయం రానే రాదు. వచ్చినా కానీ మీరు దానికి వశం అవ్వరు. త్వరగా మీరు మాయాజీతిగా అయిపోతారు. ఎందుకు అంటే వాయుమండలము, ఇక్కడ ఉండేటువంటి వాతావరణము మనకు అలా కావడానికి సహయోగాన్ని ఇస్తుంది. అవునా? మాయ రాదు, వచ్చినా కానీ దానికి లోన్ అవ్వకుండా మీరు మాయాజీతిగా కాగలుగుతారు చాలా త్వరగా. బాబా कहते हैं आप सभी ब्राह्मण पुरुषार्थी है, రాజ్యోగి హే. బాబా ఏమంటున్నారు? మీ పిల్లలందరూ కూడా, మీరందరూ బ్రాహ్మణులు, పురుషార్థులు ఉన్నారు, రాజయోగులు ఉన్నారు. సభీ కా లక్ష్య బాప్ సమాన్ బన్నే కా హే. మీ అందరి లక్ష్యము బాబా సమానంగా కావాలనేటువంటి లక్ష్యం ఉంది. జైసా లక్ష్య దృఢ హోతా హే వైసే హీ లక్ష్యం ప్రాక్టికల్ లైఫ్ మే ఆతే హే. ఎలా అయితే లక్ష్యము దృఢంగా ఉంటుందో అలాంటి లక్షణాలు ప్రాక్టికల్గా మీ జీవితంలోకి వస్తాయి. ఇస్కే లియే బాబా కే సాత్ జో సర్వ సంబంధ్ హై వో హోనే చాహియే. దీనికోసము లక్ష్యము మరియు లక్షణాలని తీసుకొని రావాలి అని అంటే బాబా తోడు సర్వ సంబంధాలు ఏవైతే ఉండాలో అవి ఉండాలి తప్పకుండా. సర్వ సంబంధాల అనుభూతి బాబాతో ఉండాలి. उसमें भी खास करके आवश्यक 3 संबंध बाप, टीचर, सद्गुरु के जो बाबा बताते हैं वो तो पक्के होने चाहिए. వాటిల్లో కూడా ముఖ్యంగా 3 సంబంధాలు. ఏవి ముఖ్యమైనటువంటి 3 సంబంధాలు బాబా ఎప్పుడు చెప్పేవి? తండ్రి, టీచర్ మరియు సద్గురువు. ఈ 3 సంబంధాలు అయితే తప్పకుండా ఉండాలి అని అంటున్నారు. సో ఈరోజు చెక్ చేసుకోండి. ఈ 3 సంబంధాల సుఖం అనేటువంటిది, అనుభూతి అనేటువంటిది ఆత్మకి కలుగుతోందా అనేటువంటిది. సబ్సే పహలే బాప్ కా సంబంధ్ హై, ఉస్సే వర్షా మిల్తా హై. మరి మొట్టమొదటి సంబంధం 3 సంబంధాలలో ముఖ్యమైనటువంటి సంబంధాల్లో మొదటిది తండ్రి యొక్క సంబంధము. మరి తండ్రి యొక్క సంబంధంలో ఏం లభిస్తోంది? ఆస్తి లభిస్తుంది. తండ్రి సంబంధంలో బాబా నుండి ఆస్తి దొరుకుతుంది. पति पत्नी के संबंध में पोत्रे धोत्रे के या और कोई भी जो संबंध है उसमें फुल वर्षे के अधिकारी नहीं होते हैं. బాబా ఏమంటున్నారు? పతి పత్ని యొక్క సంబంధంలో కానివ్వండి, లేదో పౌత్రుడు అంటే మనవడు మరియు మునిమనవడు, ఆ అన్ని సంబంధాలలో కూడా పూర్తి వారసత్వానికి అధికారులుగా కారు. తండ్రి సంబంధంతోనే మీకు ఈ యొక్క ఆస్తి అనేటువంటిది లభిస్తుంది.
एक ही बाप और बच्चे का संबंध है जिसमें बच्चे को बाप का पूरा वर्षा जन्म सिद्ध अधिकार प्राप्त होता है. బాబా ఏమంటున్నారు, ఒకే ఒక్క తండ్రి మరియు పిల్లవాడి సంబంధము. దీంట్లోనే తండ్రి నుండి పిల్లవాడికి పూర్తి ఆస్తి జన్మసిద్ధ అధికారం రూపంలో ప్రాప్తిస్తుంది. సో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి సంబంధము తండ్రి యొక్క సంబంధం ద్వారా ఆస్తి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. तो बाप कहने से हमको उसका वर्षा याद आता है, ప్రాప్తి యాద్ ఆती है. కాబట్టి తండ్రి అనగానే మనకు వారి యొక్క ఆస్తి గుర్తొస్తుంది మరియు ప్రాప్తులు గుర్తొస్తాయి. हमें वर्षा मिलता है ముక్తి और జీవన్ ముక్తిగా. మరియు వారసత్వం ఏం లభిస్తోంది? ఏ వారసత్వం లభించింది మన పిల్లలందరికీ తండ్రి నుండి? ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. अभी हम सबको बाबा के वर्षे में ज्ञान गुण और శక్తిयों की ప్రాప్తి होती है. ఇప్పుడు తండ్రి నుండి మనకు వారసత్వం యొక్క రూపంలో జ్ఞానము గుణాలు శక్తుల యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఒకటి ముక్తి జీవన్ముక్తి వారసత్వం అని అన్నారు, ఇంకొకటి జ్ఞానము గుణాలు శక్తుల యొక్క వారసత్వం లభిస్తుంది. इन्हीं प्राप्तियों के आधार पर हम मुक्ति जीवन मुक्ति का अनुभव करते हैं. ఈ యొక్క ప్రాప్తుల ఆధారంతోనే మనము ముక్తి జీవన్ ముక్తిని అనుభవం చేస్తాము. तो सार है बाप के रूप में वर्षे की स्मृति और वर्षा तब मिलेगा जब हम गुण और शक्तियों को धारण करेंगे. కాబట్టి సారంలో దాది ఏమంటున్నారు, బాబా రూపంలో అంటే తండ్రి రూపంలో ఆస్తి యొక్క స్మృతి మరియు ఆస్తి ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మనకు గుణాలు మరియు శక్తుల యొక్క ధారణ జరుగుతుంది. రైట్, తండ్రి రూపంలో ఆస్తి గుణాలు శక్తుల యొక్క ధారణ కలుగుతుంది. बाप और बच्चे के संबंध में विशेष एक तो अधिकार फील होता है, उस अधिकार का नशा और खुशी रहती है. సో తండ్రి రూపంలో పిల్లవాడి రూపంలో మనకు విశేషంగా ఈ సంబంధంలో అధికారం అనేటువంటిది లభిస్తుంది. తండ్రి దగ్గర పిల్లవాడి యొక్క అధికారం అనేటువంటిది ఉంటుంది. అధికారం ఉంది అని అంటే వారికి నష మరియు ఖుషి కూడా లభిస్తుంది. రైట్, నష మరియు ఖుషి కూడా వారికి అనుభవం అవుతుంది. జైసే కోయి రాజా కా బచ్చా హే తో ఉస్కో కితనా నషా రహతా హై. ఎవరైనా రాజుగారి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, రాజు యొక్క పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, యువరాజు అనుకోండి, వారికి ఎంత నష ఉంటుంది. ऐसे हम परमात्मा के बच्चे हैं, यह नशा रहे. కాబట్టి మనం కూడా పరమాత్మ యొక్క సంతానము, ఈ నష తప్పకుండా ఉండాలి. రైట్, అర్థమైందా? తండ్రి రూపంలో ఆస్తి, ఆస్తి యొక్క నష, వారసత్వం యొక్క నష ఉండాలి. మరియు సెకండ్ సంబంధం ఏంటి? తండ్రి యొక్క ముఖ్యమైనటువంటి సంబంధం ఒకటి. రెండవ సంబంధం, ముఖ్యంగా 3 సంబంధాలలో రెండవ సంబంధము టీచర్. टीचर माना पढ़ाई. टीचर को स्मृति में रखेंगे तो पढ़ाई याद आएगी. టీచర్ రూపంలో ఏం లభిస్తుంది? చదువు గుర్తొస్తుంది. టీచర్ అనగానే చదువు గుర్తొస్తుంది. జీవన్ మే కమాయి కా సోర్స్ టీచర్ और పढ़ाई है. జీవితంలో మన యొక్క సంపాదన యొక్క ఆధారం ఏంటి? టీచర్ మరియు మనము చదువుకున్నటువంటి చదువు. రైట్, సంపాదన లేదు మన యొక్క హోదా దేని ఆధారంతో కలుగుతుంది? టీచర్ మరియు చదువు. ఎడ్యుకేషన్ కో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కహా జాతా హై. చదువు ప్రాప్తులకే ఆధారము, లేదు హోదాకి పదవికి ఆధారము అని అంటూ ఉంటారు కదా. తో హమే భీ యహ్ నషా రహతా హై कि इस पढ़ाई से जन्म जन्मांतर के लिए हमें राज्य भाग्य प्राप्त होता है. కాబట్టి మనకు కూడా ఎప్పుడు నష ఉంటుంది. ఈ చదువు ద్వారా జన్మ జన్మాంతరాల కోసం మేము రాజ్య భాగ్యాన్ని ప్రాప్తించుకుంటున్నాము. जब हम बाबा के हर श्रीमत पर चलते हैं तो वही सद्गुरु के साथ का संबंध है. ఎప్పుడైతే మనం తండ్రితో ప్రతి శ్రీమతం పైన నడుస్తామో అదే సద్గురువు యొక్క సంబంధంలో కూడా సద్గురువు తోడు యొక్క సంబంధం ఉన్నట్టు. अमृत वेले से ही हर कर्म की श्रीमत है. कोई भी कर्म करना है तो बाबा की याद में कर्मयोगी बन के करना है. సో అమృత వేళ నుండి ప్రతి కర్మలో శ్రీమతం అనేటువంటిది ఉంది.
ఏ కర్మ చేయాలి అన్నా కానీ బాబా యొక్క స్మృతిలో कर्मयोगिगा ये चयाली। जो श्रीमत देने वाला होता है उसको गुरु कहा जाता है। ऐसे यहाँ हमारा बाबा ही हमें श्रीमत देते हैं। ఎవరైతే శ్రీమతాన్ని ఇస్తారో అలాంటి వారిని గురువు అని అంటారు. ఉన్నతమైనటువంటి మార్గాన్ని, ఉన్నతమైనటువంటి దారిని చూపించేటువంటి వారిని ఏమంటారు? గురువు అని అంటారు. కాబట్టి ఇక్కడ కూడా బాబా మనకు శ్రీమతాన్ని ఇచ్చేవారు ఉన్నారు. వహీ హమారా సద్గురు హో గయా. మరి తండ్రినే అంటే బాబానే మనకు సద్గురు కూడా అయ్యారు. అవి సద్గురు కా పాఠ చల్ రహా హై. కాబట్టి ఇప్పుడు సద్గురువు యొక్క పాత్ర నడుస్తూ ఉంది. దువా దేనా మానా క్యా. మరి ఈ 3 సంబంధాల గురించి మాట్లాడిన తర్వాత గుల్జార్ దాది గారు అంటున్నారు, ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఏంటి? जब हम परिवार के कनेक्शन में आते हैं तो हर एक के भिन्न भिन्न संस्कार होते हैं. పరివారం యొక్క సంబంధంలో మనం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి కదా. పరివారంలో అందరూ ఒక్కలాగానే ఉండరు కదా. ప్రతి ఒక్కరూ భిన్న భిన్న సంస్కారాలతో ఉన్నటువంటి వారు ఉంటారు. जिसको हम कहते हैं नेचर. किसकी तेज मन क्रोध के अंश वाली नेचर होती है, किसकी बहुत डल होती है. దాది అంటున్నారు, దాన్నే మనం ఏమంటాము అంటే నేచర్ అని అంటాము, అంటే స్వభావము అని అంటూ ఉంటాము. అప్పుడప్పుడు కొంతమందిది చాలా కఠినమైనటువంటి క్రోధంతో ఉన్నటువంటి అంశం ఉంటుంది, క్రోధంతో కూడినటువంటి స్వభావం ఉంటుంది. కొంతమందిది చాలా డల్గా ఉండేటువంటి స్వభావం ఉంటుంది. కయ్యో మే ఫిర్ ఈర్ష్యా కే అనుమాన్ కే సంస్కార్ హోతే హై. అప్పుడప్పుడు కొంతమందిలో ఈర్ష్య యొక్క సంస్కారాలు, అప్పుడప్పుడు కొంతమందిలో అనుమానం యొక్క సంస్కారాలు కూడా ఉంటాయి. ऐसे भिन्न भिन्न संस्कार जो है वो हमारी अवस्था को नीचे करते हैं. కాబట్టి ఇలాంటి భిన్న భిన్నమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క స్థితిని కిందికి తీసుకొని వస్తాయి. రైట్. మన స్థితిని కిందికి తీసుకొని వచ్చేవి మన యొక్క రకరకాలైనటువంటి చెడు సంస్కారాలు. बाबा कहते हैं कि इस प्रकार के तरह तरह के संस्कार तो होंगे क्योंकि सबको नंबर 1 तो बनना नहीं है. మరి బాబా ఏమంటారు? వీటన్నిటిని చూసినప్పుడు బాబా అంటారు, రకరకాలైనటువంటి సంస్కారాలు తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ నంబర్ 1గా అవుతారా? కారు కదా. కాబట్టి రకరకాల సంస్కారాల వాళ్ళు ఉంటారు. విజయమాల 108 की है तो कोई पहले 1 नंबर बना, कोई लास्ट 108वें नंबर बनेंगे. కాబట్టి దాది ఏమంటున్నారు? విజయమాల 108 కదా. కాబట్టి కొంతమంది మొదటి నంబర్ వారు ఉంటారు, కొంతమంది 108వ నంబర్ వారు కూడా ఉంటారు. ఉస్కా కారణం క్యా హై. మరి కారణం ఏంటి? మొదటి నంబర్లో వచ్చేటువంటి వారు మరియు 108లో వచ్చేటువంటి దానికోసం కారణం ఏంటి? उनका पुरुषार्थ जो है, संस्कार जो है वो परिवर्तन नहीं हुए तो संस्कार भिन्न भिन्न होंगे, लेकिन हम अपने को संस्कारों के टक्कर से बचाकर चले. మరి కారణం ఏంటి? దాది ఏమంటున్నారు? వారి పురుషార్థం ఏదైతే ఉందో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పరివర్తన అవ్వలేదు. పాత స్వభావాలు, సంస్కారాలు మరియు వారి యొక్క పురుషార్థం ఏదైతే ఉందో అలాగే ఉంది. సంస్కారాలు భిన్న భిన్న ప్రకారాలుగా ఉంటాయి, కానీ మనము మన యొక్క సంస్కారాల యొక్క అంటే ఇతరుల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల యొక్క టక్కర్ ఏదైతే ఉందో, అలజడి పోట్లాట ఏదైతే ఉందో దాని నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. కోయి హై జో వికారోं के वश है, वह बंधे हुए दूसरे को छुड़ा सकते हैं क्या. బాబా దాది ఎంత మంచి మాట చెప్తున్నారు చూడండి. కొంతమంది వికారాలకి వశీభూతమై ఉన్నారు, వికారాలకి లోనై ఉన్నారు. వారే బంధనంలో ఉన్నప్పుడు ఇతరులకి బంధనం నుండి విముక్తులుగా ఎలా చేస్తారు? స్వయమే వికారాల బంధనంలో ఉన్నప్పుడు ఇతరుల్ని బంధనముక్తులుగా ఎలా చేయగలుగుతారు? వీలవుతుందా? అవ్వదు కదా. तो एक को देख करके मेरे में वह बुराई ना आए, इसलिए बाबा कहता है आप यही लक्ष्य रखो कि मुझे दुआ देनी है.
మరి దాది ఏమంటున్నారు, ఒకరినొకరు పరస్పరంలో చూసి నాలో ఆ చెడు రాకూడదు అని అనుకున్నట్లయితే, వారి యొక్క చెడు సంస్కారాలు స్వభావం ఏదైతే ఉందో అది నాలో రాకూడదు అని అంటే బాబా ఏమంటారు, మీరు లక్ష్యం ఉంచుకోండి, నేను ఆశీర్వాదాలనే ఇవ్వాలి. ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ నేనేం చేయాలి, ఆశీర్వాదాలనే వారి పట్ల ఇవ్వాలి. उसके वश नहीं होना है, लेकिन मुझे दुआ देनी है, क्योंकि मुझे बाबा की श्रीमत यह है कि दुआ देनी है तो फीलिंग भी नहीं आएगी, ईर्ष्या व घृणा भी नहीं आएगी. ఇదంతా గీట్ రాయి చూడండి, పరిశీలన చేసుకోవడానికి, మన యొక్క పురుషార్థం ఎలా ఉందో చూసుకోవడానికి గీట్ రాయి ఇది. ఏమంటున్నారు దాది, వారి యొక్క వశం అవుతున్నాము అని అంటే నేను ఆశీర్వాదాలను ఇవ్వటం లేదు. ఎందుకంటే నాకు బాబా యొక్క శ్రీమతం ఏంటి అంటే నేను ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని. అప్పుడు ఫీలింగ్లోకి రాము, మరియు ఈర్ష ద్వేషము ఇవి కూడా మన లోపల రాజాలవు. దువా దేంగే తో ఇన్ సబ్సే छूट जाएंगे. ఒకవేళ ఆశీర్వాదాలు ఇచ్చామనుకోండి, అప్పుడు ఈర్ష ద్వేషము ఇలాంటి చక్కరన్నిటి నుండి కూడా బయటికి రాగలుగుతాము. दुआ देना माना सबके प्रति बहुत अच्छी भावना रखनी है और हर तरह से सहयोग देना है. ఆశీర్వాదం ఇవ్వటము అని అంటేనే అందరి పట్ల మంచి భావన ఉంచటము మరియు ప్రతి ఒక్కరికి సహయోగాన్ని అందించటము, ఇదే ఆశీర్వాదం ఇవ్వటం అంటే. ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే ఇలా చేయి పెట్టి ఇవ్వాలనా ఎవరికైనా కాదు. దాది ఏమంటున్నారు, అందరి పట్ల మంచి భావన ఉంచుకోవటము మరియు అందరికీ సహయోగాన్ని అందచేయటము, ఇదే ఆశీర్వాదాలను ఇవ్వటం అంటే. దువా లేనా మానాక్య, ఇప్పటిదాకా ఆశీర్వాదాలు ఇవ్వటం ఎలా అనేటువంటిది చెప్పారు. మరి ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే ఏంటి? ఇవ్వటము తీసుకోవడము రెండు కావాలి కదా. కాబట్టి ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే ఏంటి అనేటువంటిది చెప్పారు. అందరి పట్ల ఎలాంటి భావన, సహయోగము, స్వభావము, సంస్కారాలు ఉండాలి అని. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం అంటే ఏంటి? కోయి కుచ్ భీ కహే, హమ్కో కుచ్ భీ ఉల్టా సుల్టా బోలే తో భీ ఉస్సే హమ్ దుआ लेवे, यानी यह समझे कि मेरे को याद दिलाता है कि मैं परमात्मा का बच्चा सहनशील हूँ, मैं ऊंचे ते ऊंची आत्मा हूँ. ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే ఏంటి? ఎవరు ఏమైనా అననివ్వండి, ఎవరు ఏది కావాలంటే అది ఉల్టా సుల్టా మాటలు మాట్లాడనివ్వండి, అంటే చెడుగా మాట్లాడారు, మీరు ఇలా కాకపోయినా కానీ అలా అన్నారు, ఎలాగైనా కానివ్వండి. ఆశీర్వాదాలు తీసుకోవడము అంటే ఏంటి? మనం ఈ విధంగా అనుకోవాలి, నేను గుర్తు తెచ్చుకోవడానికి బాబా నాకు ఈ పరిస్థితినిచ్చారు, నేను పరమాత్ముడి యొక్క సంతానాన్ని, సహనశీలుణ్ణి. ఏం గుర్తుంచుకోవాలి? నేను పరమాత్మ సంతానాన్ని, నేను సహనశీల ఆత్మను, నేను ఉన్నతోన్నతమైనటువంటి ఆత్మను అనేది గుర్తు చేసుకోండి. వహ క్రోధ్ కర్కే ముఝే యాద్ దిలాతా హే కి ఆప్ తో సహనశీల్ హో. వాళ్ళు కోపం చేసుకొని మనకు గుర్తు చేయిస్తున్నారు, మీరు సహనశీల ఆత్మలు, మీరు సహనశీలతతో ఉండండి అనేటువంటిది వాళ్ళ కోపం మనకు గుర్తు తెప్పిస్తుంది. మే పరవశ్ హూ లేకిన్ ఆప్ వహ్ హో तो वह भले बद्दुआ देवे, लेकिन हम समझते हैं कि वह हमको స్మృతి दिलाता है. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. క్రోధిగా అయ్యారు అని అంటే, కోపం చేసుకున్నారు అంటే వారు పరవశం అయ్యారు. కానీ మనమైతే పరవశంలో ఉన్నామా? మన పైన మనం అధికారిగా ఉన్నామా? మరి దాది అంటున్నారు, వారు ఆశీర్వాదాలు ఇవ్వకుండా శాపాలు ఇచ్చే విధంగా ఉండనివ్వండి. కానీ మనమేమనుకోవాలి, మనకు స్మృతి ఇప్పిస్తున్నారు వారు, నేను సహనశీలుగా ఉండాలి, నేను ఉన్నతోన్నతమైన తండ్రి సంతానము, ఉన్నతోన్నత ఆత్మను, సహనశీల ఆత్మను, ఇది గుర్తు తెప్పిస్తున్నారని చూడండి. ఎంత పాజిటివిటీ ఉండాలి దీంట్లో, అవునా కదా? मान लो रास्ते में किसी का अचानक एक्सीडेंट होता है, हम उसके पहचान वाले नहीं हैं, लेकिन उसके पास जाके थोड़ा पूछते हैं, उठाते हैं, हॉस्पिटल तक पहुंच जाते हैं, तो उस समय उसके दिल से क्या शब्द निकलते हैं. దాది అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, దారిలో వెళ్తున్నప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? వారు మనకు తెలీదు,
మనకు తెలిసిన వాళ్ళు కాదు. అయినా కానీ వారి దగ్గరికి వెళ్తాము, కొంచెం వాళ్ళని అడుగుతాము, ఎలా ఉంది అని అంటాము, వాళ్ళని లేపుతాము, హాస్పిటల్ వరకు చేరుస్తాము. తెలియకుండా కానీ మనం ఇవన్నీ చేసాము. అప్పుడు వాళ్ళ హృదయం నుండి ఏం లభిస్తుంది మనకు? ఎలాంటి శబ్దాలు వస్తాయి వాళ్ళ హృదయం నుండి? आपको कभी नहीं भूलेंगे, जीवन भर आपको याद करेंगे, तो यह दुआ हुई ना. దాది అంటున్నారు వాళ్ళ హృదయం నుండి ఎలాంటి మాటలు వస్తాయి అప్పుడు? మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోనండి, జీవితాంతం మీకు రుణపడి ఉన్నాను, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అని అంటారు. ఇది కూడా ఆశీర్వాదమే కదా. తో ఆప్నే దువా ది, ఉస్నే భీ దువా ది. కాబట్టి మీరు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ పడిపోయిన వారిని, యాక్సిడెంట్ అయిన వాళ్ళని లేపారు, అడిగారు, మాట్లాడారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది మీ వైపు నుండి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చినట్టు వాళ్ళు మీకు ఏదైతే మనస్ఫూర్తిగా శుభభావనలు ఇచ్చారో, థ్యాంక్స్ చెప్పారో, జీవితాంతం గుర్తుపెట్టుకుంటామన్నారో అది మీకోసం ఆశీర్వాదం అవుతుంది. ऐसे दुआएं देते और लेते चलो. కాబట్టి దాది ఈరోజు ముఖ్యంగా ఏమంటున్నారు? ఇలా ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి, తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు 3 రూపాలలో తండ్రి, టీచర్, సద్గురు రూపంలో తండ్రి నుండి, టీచర్ నుండి, సద్గురు నుండి ఏం ప్రాప్తులు కలుగుతాయి, ఎలాంటి భావాలు కలుగుతాయి, ఇవన్నీ బాధి చెప్పారు. దాంతోపాటు ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే ఏంటి, ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే ఏంటి, రెండిటి గురించి కూడా చాలా స్పష్టంగా గుల్జార్ దాది గారు ఈరోజు ఈ నెల అమృత వచనాల ద్వారా మనందరికీ వినిపించారు. కాబట్టి ఈ విషయాలు ఈ వారం అంతా కూడా మనము అభ్యాసం చేసేటువంటి ఒక దృఢ ప్రతిజ్ఞను, దృఢ సంకల్పాన్ని మనమందరము తీసుకుందాము. అచ్చా. ఓం శాంతి.